నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 29, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయము ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 8 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 11 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. వర్జం సాయంత్రం 5 గంటల 56 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 23 నిమిషముల వరకు. మళ్ళా తిరిగి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 3 గంటల 22 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషముల వరకు. తదుపరి అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇది నేటి దిన పంచాంగం. ఆగస్టు 29, 2025 శుక్రవారం నాటి గ్రహస్థితులు పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలాంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాల, శుభ ఫలితాల అనే అంశంలో ముందుగా గ్రహస్థితులను చూసుకుందాము. ఈరోజు సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథున రాశి, బుధుడు సింహరాశి, గురుడు మకర రాశి, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క స్థితులు మొత్తం 12 రాశుల వారి మీద ఆధ్యాత్మికత మీద, అంతర్గత ఇంటర్నల్ పవర్ అన్నమాట, అంతర్గత శక్తి మీద, ఆర్థిక వ్యయాలు ఖర్చులు పెరగడం మీద, వ్యవసాయానికి సంబంధించిన వర్షము అనుకూలతల మీద, ఈ అంశాల మీద మంచి ఫలితాలు చూపిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయి అనేది ముందుగా పరిశీలన చేద్దాము. అందులో భాగంగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగేటట్టుగా ఇందాక అనుకున్నాం కదా, ఆర్థికంగా ఖర్చులు పెరగబోతున్నాయి అన్నమాట. అయితే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వస్తాయి, కానీ ప్రమోషన్స్ మాత్రము ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థికంగా ఇందాక కష్టాలు అనుకున్నాం కాబట్టి ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కలాగా చూపించే అవకాశం కనబడుతోంది. ఖర్చుల రీత్యా కొంతమందికి, నష్టాల రీత్యా కొంతమందికి అనమాట. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకపోతే కనుక నష్టాలు పోయేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తల ఎత్తినప్పటికీ మీరు శాంతంగా దాన్ని సమన్వయం చేసినట్టయితే పెద్దగా గొడవలయ్యే అవకాశం కనబడదు. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంతో పాటు శ్రమ పడ్డం కూడా చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ వర్గాలకు వ్యతిరేక శక్తుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత తగ్గిద్దామనుకున్నా అవి ఎక్కువగా ప్రకోపించే అవకాశమే కనబడుతోంది. ఈ విషయంలో మీరు బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. రైతులకు వర్షాలు అనుకూలిస్తున్నప్పటికీ నీటికి నిల్వలకు సంబంధించిన ఇబ్బంది, కొరత ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి, కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక ప్రభుత్వ ఖర్చులు పెరిగి ఆర్థికంగా దేశానికి నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని యథాశక్తి ఉదయం పూట చదువుకున్నట్టయితే ఈ రోజంతా ఏదైనా ఇబ్బందులు ఉంటే సానుకూలంగా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు అన్ని విధాల లాభాలే వస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, కొత్త కొత్త అవకాశాలు రావడము, ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు కలగడము, గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఇప్పుడు వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు రావడము, కొత్త కొత్త కస్టమర్స్ రావడము, మీ వ్యాపారము అభివృద్ధి చెందడము, గతంలో పెట్టినవి ఏవైనా ఉంటే కనుక వాటి మీద కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది.
మీరు పెట్టిన పెట్టుబడులు విజయవంతంగాను విశేషంగా లాభాలు తెచ్చిపెడుతోంది. కాబట్టి ఆ సమయాన్ని మీరు వెంటనే ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకోండి. ఆ వచ్చిన లాభాన్ని దేనికో ఖర్చు పెట్టకుండా మళ్ళా తిరిగి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలాగ కనుక పెట్టుకున్నట్టయితే అవి స్థిరంగా ఎప్పటికీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆలోచన చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలు జరగవచ్చు. దాంపత్య జీవితము చాలా అన్యోన్యంగా ఆనందదాయకంగా ఉండబోతోంది. విద్యార్థులకు మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగి గతంలో మీరు చేసిన తప్పిదాలు ఏవైనా ఉంటే కనుక లేదా మంచి ఏదైనా ఉంటే అంటే శ్రమ పడడం కానీ కష్టపడి చదవడం కానీ ఆ శ్రమకు సంబంధించిన అంటే మంచి శ్రమైనా చెడు శ్రమైనా దానికి సంబంధించిన రిజల్ట్ ఈ రోజు మీరు తీసుకోబోతున్నారనమాట. అయితే రాజకీయ వర్గాలకు చూసినట్టయితే కనుక గట్టి స్ట్రాంగ్ సపోర్ట్ మీకు ప్రజల నుంచి అధిష్టానం నుంచి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. గతంలో మీరు పంట కోసం ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమంతా తొలగిపోయి చక్కని లాభాలు వచ్చేటట్టుగా మీరు సంతోషంగా ఉండేటట్టుగా ఈరోజు కనబడబోతోంది. అయితే ఇంకా ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కంటికి సంబంధించినది అలసట ఈ రెండు తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు ఏమీ కనిపించడం లేదు. అయితే దేశ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక వాణిజ్య పరంగాను పారిశ్రామిక రంగాలలో వృద్ధిని కలగజేయాలన్న ఆలోచన చేస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడంతో పాటు ఓం శ్రీయై నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మీకు ఏది వెసులుబాటు ఉంటుందో చూసుకుని దాన్ని అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే ధనపరంగా కానీ కీర్తి ప్రతిష్టల పరంగా కానీ ఇంకా దేనికైతే మీరు ఇబ్బంది పడుతున్నారో అవి సానుకూలమైన సత్ఫలితాలు ఇచ్చేటట్టుగా కనిపిస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఉద్యోగంలో మీకు అదనపు భారము, వేరే వాళ్ళ పని కూడా మీకు పడ్డము, ఎంత శ్రమ పడినా ఫలితం రాకపోవడము, పేరు రాకపోవడము, ఇబ్బందికరమైన ఒత్తిడి కలిగినటువంటి వాతావరణంలో ఈరోజు మీరు ఉండబోతున్నారు. మీ కృషికి కొంతమందికి గతంలో చేసిన కృషికి ఈరోజు అది కొద్ది మంది మాత్రమే, కొన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే గౌరవం వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ప్రమోషన్స్ ఆలస్యం అయిపోతుంటాయి. మీ వెనక వాళ్ళకి ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళేటట్టుగా అక్కడ ఏదో జరిగే అవకాశము గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో చూసుకున్నట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. గతంలో మీరు తీసుకున్న కాంట్రాక్ట్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఇప్పుడు కొంత ముందుకు వెళ్ళడానికి ఆలస్యం అవ్వడము, హడిల్స్ రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషను మీ టార్గెట్స్ మీద, మీ గోల్స్ మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఎక్కువ మళ్ళడం వల్ల ఆ యొక్క ఇంపాక్టు ఇక్కడ మీకు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఫెయిల్ అవ్వడము, కొంతమంది రిజెక్ట్ అవ్వడము, ఇలా మీరు ఏదైతే చేశారో దానిలో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మానసికంగా గురవ్వడము ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాభావం కొంత ఇబ్బంది కలిగించేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మలబద్ధక సమస్య, అలసట, లివర్కి సంబంధించిన ఇబ్బందులు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో డాక్టర్ పర్యవేక్షణ అవసరమే. అయితే దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక ఉద్యోగంలో కఠినమైన నియమాలు అమలు పరిచేటట్టుగా కనిపిస్తోంది. అంటే కొన్ని చట్టాలు అమెండ్మెంట్స్ చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుని పూజించడంతో పాటుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉదయం పూట జపించుకున్నట్టయితే ఈ రోజు మొత్తం మీరు ఏదైనా పని చేసినట్టయితే మంచి స్పందన కలిగేటట్టు, సానుకూలంగా ఉండేటట్టు గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రుడు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల అన్నిటా శుభప్రదమే, అందరికీ శుభప్రదమే. ఉద్యోగస్తులకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. ప్రమోషన్స్కు అవకాశాలు వస్తున్నాయి. మీరు గతంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ ఇప్పుడు అందుకునేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త పెట్టుబడులు, లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడంతో పాటు దాంపత్య జీవితము అంటే ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యమైన వాతావరణం ఉండడంతో పాటు మంచి సుఖవంతంగా ఉండే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక గౌరవ ప్రతిష్టలతో పాటు మీకు అధిష్టానం యొక్క సపోర్ట్ కూడా కనిపిస్తోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక మీ గతంలో పడిన వర్షాల వల్ల మీ పంటలు బాగా పండి విశేషమైన ధరతో పాటు
దిగుబడి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు, తలనొప్పి ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక దేశంలోనూ విద్యారంగంలోనూ కొత్త మార్గాలు అన్వేషించేటట్టుగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువుని పూజించి ఓం బూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని కనుక జపించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనబడుతోంది. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు విభేదాలు రావడము, అంత క్రితం వరకు మీరు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అన్నవాళ్ళు ఈరోజు మిమ్మల్ని తోలనాడడం కానీ లేదా ఇబ్బంది పెట్టడం కానీ, టార్గెట్స్ రీత్యా మీ పై అధికారులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మీకు మానసికంగా వ్యధని కలిగిస్తారు. దీంతోపాటు విభేదాలు సృష్టించి మిమ్మల్ని డిమోట్ చేసేటట్టుగా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రమోషన్స్ వెనక్కి పడడం కానీ, వాయిదా పడడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు, విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దాంపత్య జీవితం మధ్య కొన్ని అపార్థాలు, అనుమానాలు చోటు చేసుకునేటట్టు కనబడుతోంది. సంయమనం పాటించి ఓర్పుగా, నేర్పుగా చక్కదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గి ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇక్కడ సక్సెస్ సాధించలేని పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ వర్గం చూసినట్టయితే కనుక ఎక్కువగా ప్రతికూలతలు ఉండడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన సమస్యలు, అంటే ఎక్కువగా నీరు ఉండడం కానీ లేదా అసలు నీళ్లు లేకపోవడం కానీ, వీటి వల్ల మీ పంట నష్టమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, మానసిక ఒత్తిడికి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక దేశంలో ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఉండడం వల్ల దానికి సంబంధించిన సూచనలు తీసుకోవడము, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడము దేశం పరిస్థితి చూస్తే. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకుని ఆదిత్య హృదయం కనుక ఉదయం పూట పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్య సంబంధాలు బలోపేతమవుతాయి, మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగ రంగంలో చూసినట్టయితే కనుక మీ ప్రతిభకు సంబంధించినటువంటి గుర్తింపు రావడము, ప్రమోషన్స్ దగ్గరగా రావడము, గతంలో ఏమైనా ఇబ్బందులుండి వెనక్కి వెళ్ళిపోయినా లేదా క్యాన్సిల్ అయిపోయినా ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి, దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. దాంపత్య జీవితం ఆనందంగాను అన్యోన్యంగాను ఉండబోతోంది. శుభకార్యాలు చేయవలసిన పరిస్థితి, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి ఈరోజు కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్నిటా విజయాలే కనబడుతున్నాయి. మరింత శ్రద్ధ పట్టి మీరు తదుపరికి టార్గెట్స్ కానీ లేదంటే ఏదైతే మీరు నిర్ణయించుకుంటారో, గోల్ సెట్ చేసుకుంటారో దానికి సంబంధించి ఈరోజు ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. రాజకీయ వర్గాలు చూసుకున్నట్టయితే కనుక గౌరవం పెరగడంతో పాటు మీ మాటకు విలువ పెరుగుతుంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షము, నీరు మీకు సమయం చక్కగా అనుకూలంగా ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నం చేయవచ్చు. సత్వరమే మంజూరయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చలి, దగ్గు సమస్యలు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశ ప్రభావం చూసినట్టయితే వ్యాపార రంగంలో కొత్త విధానాలు అమలుపరిచేటట్టుగా యోచన జరుగుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహాన్ని శాంతింపజేయడం కోసము ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంలో శుక్రుడికి ప్రత్యేకమైన మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల పోటీలు, విభేదాలు మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ రంగంలో పనిభారం కనబడుతోంది. తర్వాత ప్రమోషన్స్ కూడా రాని పరిస్థితి, లేదా అంటే ఇంకా 2-3 ఇయర్స్ అలాగ వెనక్కి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీరు బాగా కష్టపడితేనే లాభాలు ఆర్జించే అవకాశం కనబడుతోంది. నమ్మకాన్ని, అంటే మీ యొక్క క్లయింట్స్ కానీ వినియోగదారుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకోకండి. అంటే నాణ్యతను,
పాటించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితంలో విభేదాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గడం వల్ల అపజయాలు ఈరోజు మీరు పొందబోతున్నారు. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షం నుంచి మీకు ఒత్తిడి పెరగడము, మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సహచరులు కానీ లేదా అంటే మీ యొక్క స్నేహితులు కానీ కొంత మిమ్మల్ని డిఫేమ్ చేయడం కానీ, గతంలో మీరు ఏదైనా మాట గోప్యత లేకుండా చేసినవి ఈరోజు బహిర్గతం కావడం కానీ ఇలాంటివి జరిగేటట్టుగా ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ రెండు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఒత్తిడి కూడా మీరు ఎక్కువగా ఈరోజు ఫేస్ చేయవలసిన పరిస్థితి. ఇంకా దేశపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థ, పోలీసు రంగాలలో చిన్న చిన్న మార్పు చేర్పులు జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించి ఓం దుమ్ దుర్గాయ నమః దుర్గతి నాశిన్యే నమః అనే ఈ మంత్రాన్ని యథాశక్తి జపించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల అత్యంత శుభప్రదమైన సమయం అన్నమాట. అయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా దగ్గరగా కనబడుతున్నాయి. అంటే ఈ రోజే వచ్చేవి కానీ ప్రమోషన్స్కి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో పిల్లల వల్ల ఆనందాన్ని, సంతోషాన్ని పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు, విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత, సుఖ సంతోషాలు కనబడుతున్నాయి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు మీ అపోజిట్ వాళ్ళు, మీ అధిష్టానంలో ఉన్న వాళ్ళు, ప్రజలు కూడా మీకు సపోర్ట్గా ఉండే అవకాశం కనబడుతోంది. తర్వాత రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హృదయ సంబంధిత సమస్యలు కొంచెం తల ఎత్తేటట్టుగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక విద్యా కళారంగాలలో ఎక్కువగా అభివృద్ధి చెయ్యాలి అనే అంశంలో చర్చలు జరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము కార్తికేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట. ఆయన్ని కనుక పూజిస్తూ ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆలయ దర్శనం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి ఫలితాలు చంద్రుడు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ సంబంధిత విషయాలు చాలా అత్యంత ప్రధానంగా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో ఆస్తి లావాదేవీల్లో కొంత ఇబ్బందులు కొంతమందికి అయితే కొంతమందికి లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. దాంపత్య జీవితము అన్యోన్యంగాను ఆనందంగాను ఉండబోతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్నిటా విజయాలు సాధిస్తారు. మీరు ఏదైతే టార్గెట్స్, గోల్స్ పెట్టుకున్నారో దాన్ని టచ్ చేసేటట్టుగా ఉండబోతున్నారు. అయితే రాజకీయ వర్గాలు చూసుకున్నట్టయితే కనుక ప్రజల మద్దతు, ప్రభుత్వ మద్దతు, అధిష్టాన మద్దతు కూడా మీకు ఈరోజు లభించబోతోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక భూమి, నీటికి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ యొక్క పంటకు దిగుబడి అధికంగాను, రేటు కూడా అధికంగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు, అలసట తప్ప మిగతా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే దేశీ ప్రభావం ఎలా ఉండబోతోందంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే యోచన చేస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువును పూజించి ఓం బుం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ గురు సంబంధిత ఆలయాలను దర్శించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మీలో విశేషమైన ధైర్యము, ఉత్తేజము, తేజస్సు పెరగడంతో పాటు అన్ని విధాల, అన్ని రకాలుగా సానుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు దొరకడము ఇలాంటి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అదే వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులకు ఇది చక్కని అనువైన సమయము, అన్నిటా లాభాలే కనబడుతున్నాయి. కుటుంబంలో చూసినట్టయితే కనుక ఆనందమైన వాతావరణం కనబడుతోంది. గతంలో దాంపత్య జీవితంలో ఏదైనా ఒడిదుడుకులున్నా, విడిపోయిన భార్యాభర్తలున్నా తిరిగి కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సంతోషించదగ్గ విషయము. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కాన్సన్ట్రేషన్ పెరిగి మీరు విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. రాజకీయ వర్గాలు చూసినట్టయితే కనుక కొంతమందికి పదవులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంటలలో లాభాలు రావడము, అధిక దిగుబడి రావడము, మార్కెట్లో మీ యొక్క పంటకు రేటుపై ఎక్కువగా వచ్చే అవకాశము, తద్వారా లాభాలు వస్తాయి. రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రభుత్వ పథకాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు ఈరోజు
అత్యంత అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశీ ప్రభావం ఎలా ఉండబోతోందంటే రవాణా రంగాన్ని అభివృద్ధి చేయాలనే యోచన కనిపిస్తోంది. పరిహారంగా మీకు శివుణ్ణి ఈరోజు పూజించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల అధిక ధనలాభాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ధనలాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి గౌరవం రావడము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, దీంతో పాటుగా మీ యొక్క వేతన స్కేల్ కూడా మారే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. దాంపత్య జీవితము సంతోషకరంగా ఉండడంతో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ, గతంలో ఉద్యోగరీత్యా కావచ్చు, మరే రీత్యా కావచ్చు, దూరమైన వాళ్ళు దగ్గరయ్యే అవకాశం కనబడుతోంది. సంతోషించదగ్గ మార్పు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు విజయాలు సాధిస్తారు. రాజకీయ వర్గం వారికి గౌరవ ప్రతిష్టలు పొందే అవకాశం కనబడుతోంది. రైతులకు పంట లాభిస్తుంది. దీంతో పాటు మంచి నీటి అనుకూలంగా ఉండడంతో పాటుగా మీ యొక్క పంట దిగుబడి పెరగడంతో పాటు మార్కెట్లో రేటు కూడా ఎక్కువ పలికే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు రుణం కోసం ప్రయత్నం చేస్తే కనుక సత్వరమే రుణ మంజూరు అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే చెప్పదగిన ఆరోగ్య సమస్యలు కంటికి సంబంధించినవి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే దేశీ ప్రభావం ఎలా ఉండబోతోందంటే ఆర్థిక రంగంలో విశేషమైన అభివృద్ధి చెయ్యాలి అనే అంశం గురించి యోచన చేస్తున్నారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించి గణపతి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల అత్యంత శుభప్రదమైన రోజు అనమాట. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, గౌరవం రావడము, పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు ప్యాకేజీ పెరగడము, స్థానచలనాలు రావడము, ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడము, ఇలాగా అన్ని లాభాలే కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు. ఇక వ్యాపారస్తుల దగ్గరికి వస్తే కొత్త ఒప్పందాలు రావడము, లాభాలు రావడము, పెట్టుబడులు అనుకూలించడము, వ్యాపార విస్తరణకు కానీ లేదా ప్రమోషన్స్కి కానీ ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ సాధించే అవకాశము, ఇది ఉత్తరోత్తర లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతోంది. ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉండబోతోంది. విద్యార్థులకు మంచి విజయాలు, సక్సెస్లు సాధించుకునే అవకాశం కనబడుతోంది. మీ గోల్స్ని సెట్ చేసుకోండి. తద్వారా ఉత్తరోత్తర మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే రాజకీయ వర్గాలకు మంచి మద్దతు రావడంతో పాటు ఒక కీలకమైన పదవిని కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. అధిక దిగుబడి కనబడుతోంది. మీ యొక్క పంటకు విశేషమైన మార్కెట్లో రేటు రావడంతో పాటు రుణాలు తీర్చుకోవడము, కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విశేషమైన రోజు ఈరోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్య సమస్య చూస్తే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అంటే గతంలో మీకు దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలైతే తప్ప కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఏమైనా ప్రణాళికలు వేస్తే మంచిదేమో అన్న ఆలోచన చేస్తున్నారు. పరిహారంగా అంటే ఈ రాశి వాళ్ళకి చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.